ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 9వ తేదీన బుధవారం రోజున అయితే తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీకు అదృష్టం అనేది చాలా పట్టబోతుంది. ఇక నక్కతోక తొక్కినట్లు అని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే ఈ మేషరాశి వారు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారిది మంచి మనసు అనేది ఉంటుంది. వీరి మనస్తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరి జాతకంలో ఉన్నటువంటి ఎన్ని రకాల సమస్యలు అయినా సరే ఈ సమయంలో అయితే వీడేటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం, ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకు ఉన్న ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే మెల్లిమెల్లిగా అయితే తొలగిపోయే వీరికి అదృష్టం అనేది పట్టుకొని వీరికి జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయి వీరికి మంచి గోచారం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి జాతక రీత్యా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఈ సమయంలో అయితే ఖచ్చితంగా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశి వారు చాలా వరకు సమస్యలను అనుభవించి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వీరు ఎన్నో రకాల సమస్యలను అనుభవించి ఉన్నారు. కాబట్టి వీరికి ముందు ముందు రోజుల్లో ఆ యొక్క సమస్యలు అయితే తప్పకుండా అయితే తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరికి జాతక రీత్యా ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే ఈ సమయంలో తొలగిపోయి అదృష్టం అనేది పట్టేటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారికి. ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుత ప్రయోజనాలు అయితే వీరు పొందుకోబోతున్నారు. చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వీరు ఏదైనా పని చేస్తే అంటే వ్యాపారం నిమిత్తమైన వీరికి ఉద్యోగపరంగా అయినా ఇక చాలా రకాల ప్రయోజనాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఉన్నాయి. వీరు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందంటే ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలించి గ్రహాల వల్ల అయితే వీరి జాతకం అనేది పూర్తిగా చేంజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. వీరికి అంతటి అదృష్ట యోగం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అందుకే నక్కతోక తొక్కినట్లుగా అని చెప్పుకున్నాం కదా అలా. అయితే అదృష్టం అనేది ఈ సమయంలో ఈ రాశి వారికి తప్పకుండా పడుతుంది. అనేక రకాల దోషాల నుండి మనమైతే బయటపడేటువంటి అవకాశం అయితే ఈ యొక్క రాశి వారికైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహస్థితుల వలన అంటే ఒక రూపాయి కష్టపడితే 10 రూపాయలు వస్తుందన్నమాట. అలా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారి యోగ కాలాన్ని వీరు ఉపయోగించుకోవడానికైతే ప్రయత్నించండి. ఖచ్చితంగా కష్టపడి మీ యొక్క ధనద్వార మార్గాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి ఈ మేషరాశి వారు. లక్ష్మీదేవికి ఎరుపు మందారాలు చక్కగా ఎరుపు మందార పూలన్నా ఎరుపు గులాబీలన్నా అమ్మవారికి అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకొని లక్ష్మీ సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపాన్ని పెట్టండి. ఇలా ప్రతి శుక్రవారం మీ ఇలా పెట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మీరు మంచి శుభవార్త కూడా వింటారు. అందులో మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరగబోతుంది అన్నమాట. అంటే మీరు రూపాయి ఖర్చు పెట్టుబడి పెట్టినా కానీ 10 రూపాయలు ఆదాయం అయితే రాబోతుంది. ఈ విషయాన్నైతే మేషరాశి వారు గుర్తుంచుకోండి. ఇక వీరు మంచి గుడ్ న్యూస్‌లు కూడా వింటారు. మీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో
కుటుంబం అన్నాక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలైతే వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి కొంచెం జీవితం అంటే ఏమిటి? ఈ గొడవలు అనేవి సహజం. కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలని ఒక రియలైజేషన్స్ అయితే వస్తుంది. వీరిలో వస్తుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు దీన్నైతే బాగా గుర్తుంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంపార్టెంట్ విషయాలు, అది చేయవలసిన పని, ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మేషరాశి వారు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని భార్యాభర్తలు ఇద్దరు సీక్రెట్‌గా ఇది చెయ్యాలా? చెయ్యకూడదా? ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకోవడం వల్ల కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే భార్య మంచిది కోరేది భర్త, భార్యను మంచి కోరేది కాబట్టి మంచైనా, చెడైనా ఏదైనా కానివ్వండి ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అయితే చాలా మంచిగా ఒకరినొకరు సలహాలు ఇచ్చుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది కూడా రెట్టింపు అయితే అవుతుంది. ఈ విషయాన్ని మేషరాశి వారైతే ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోవాలి. ఇక భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. అనుకూల సక్రమంగా అయితే ఉంటుంది. ఇక సంతాన విషయానికి వస్తే గనక గతంలో అన్ని అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నిటిని కూడా చెక్ పెట్టే అవకాశాలైతే ఇప్పుడైతే రాబోతున్నాయి. పిల్లల చదువు పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతుంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి శుభవార్తలనైతే ఈ యొక్క మేషరాశి వారు వినబోతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారి వ్యక్తులకు గురుబలం అనేది చాలా అధికంగా అయితే ఉండబోతుంది. ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికైతే ఇది శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహం కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి అయితే ఖచ్చితంగా ఇది మంచి టైం అనేది చెప్పుకోవాలి. ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికైతే ఇది వెళ్ళినప్పుడు మీరు అయితే ఏదో ఒకటి నెయ్యితో చేసిన స్వీట్ అయినా ఖచ్చితంగా అయితే మీ యొక్క వెంట అయితే తీసుకొని వెళ్ళండి. ఇలా చేయటం వల్ల మీకైతే వివాహ సంబంధాలైతే కుదిరే అవకాశాలైతే ఈ మేష రాశి వారికైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో వివాహ సంబంధాలైతే ఖచ్చితంగా కుదురుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనైతే ఈ యొక్క రాశి వారి వ్యక్తులకు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఈ ఈ రోజున ఈ సమయంలో ఏ వృత్తిలో ఉన్న వారికైనా అధిక లాభాలనైతే పొందుకుంటారు ఈ రాశివారు. వీరు చేసే వీరికి లాభాలైతే వస్తాయి. వీరు ఊహించని విధంగా మీకు డబ్బుకు చేతికి అయితే అందుతుంది. సమాజంలో మంచి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఈ మేష రాశి వారికి రాబోతుంది. జీవితంలో ఎన్నడూ చూడని ప్రయోజనాలు మీరు చూడబోతున్నారు. ఈ సమయంలోనైతే మీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి అయితే ఈ యొక్క సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు చాలా పుష్కలంగా అయితే ఉండబోతుంది. ఈ మేష రాశి వారికి ఎక్కువగా మీరు దైవాన్ని ఈ రోజున అయితే ఆరాధించండి. కుటుంబంలో సంతోషకరమైన ఒక వార్త కూడా వింటారు కాబట్టి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి మంచి లాభాలైతే పొందుకోబోతున్నారు. కొత్త విషయాలను కూడా మీరు నేర్చుకుంటారు. ఇక ఈ రోజున మీకు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. అన్యోన్యత కూడా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి ఈ మేష రాశి వారికి. ఇక మీకు నూతన వ్యక్తి పరిచయాలు కూడా కాబోతూ ఉన్నారు. వారి వల్ల మీకు మంచి లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున చాలా అద్భుతంగా గ్రహచారం అనేది అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి నక్క తోక తొక్కినట్లయితే చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే ఈ మేష రాశి వారైతే ఈ రోజున పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది.